రుచి వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను బెండకాయతో బజ్జీ చేస్తున్నా. చాలా కూల్గా ఉంది కదా, హాయిగా తిని చక్కగా మధ్యాహ్నం మనం ఒక కప్పు కాఫీ కానీ టీ కానీ తాగుదాం. సరేనా? ఇదిగోండి, ఈ బెండకాయలో నేను ఇంతవరకు కూడా బెండకాయలు బజ్జీలు చేశాను. మీకు పాత వీడియోలో ఉంది, చూడండి. ఎట్లా అంటే వీటిలో నేను అల్లం చట్నీ పెట్టుకున్నా. ఇంతవరకేమో మీకు టమాటో చట్నీ పెట్టా. సూపర్గా ఉన్నాయి అవి కూడా. మీరు ఒక్కసారి చేసుకుని తినండి బాబు. ఇంతవరకు బజ్జీలు తిని బాగున్నాయి ఆంటీ అని చెప్పలేదు ఎందుకు? మీకు బజ్జీలు తినాలని లేదా? చెప్పండి, తినాలని ఉంటుంది కదా. బెండకాయలతో బజ్జీ చేసుకుందాం, వేడివేడిగా తిందాం, చక్కగా చాయ్ తాగుదాం. సరేనా? ఇవ్వండి, ఒక పక్కన ఇలా లాగితే బజ్జీ చక్కగా వేగిద్ది అన్నమాట. బెండకాయ పచ్చిమిరపకాయలు లాగానండి, నా చేతి సరిపోలేదనుకుంటా, పిండి అందంతా. ఇదిగోండి, అయిపోయింది. 4 వేస్తున్నా మీకోసం, చాలు. సరేనా? అస్సలు సూపర్గా ఉంటాయండి. ఒక్కసారి వేసుకోండి బాబు. మీరేంటో వేసుకోరు, నేను చెప్పింది చెప్పినట్టుగా వేసుకోండి. చక్కగా దీంట్లో వాము పొడి, కాస్త ఉప్పు, కారం, నేను కొంచెం ఇదన్నమాట ఇది పెట్టేసా. దీని పేరేంటి, దీంట్లో కారం ఉండదు కదా బెండకాయలో, దానికోసం అల్లం చట్నీ పెట్టుకున్నా. పొద్దున పెసరట్టు అల్లం చట్నీ చేసుకున్నాం, అందుకని. చూసారా, చాలా బాగుంటాయి. చూసారా, అయిపోయింది. చక్కగా ఉడుకుతాయండి, బాగుంటాయి. ఒక్కసారి చేసుకోండి మీరు ఈ బజ్జీలు. సూపర్గా ఉన్నాయండి, చూడండి. స్టవ్ బంద్ చేస్తానండి, అయిపోయింది. అసలు ఎంత బాగున్నాయో, మీరు ఒక్కసారి కూడా తింటలేదు. నేను చేసి తినండి. బాగున్నాయని, బాగుంటే బాగున్నాయని చెప్పండి, బాగోపోతే బాగోలేదని చెప్పండి. ఏముంది, ఒకసారి చేసుకుంటే మీకే బాగుంటాయి కదా, ఇష్టం అనిపిస్తుంది కదా తినటానికి. చూసారా ఎంత లావుగా ఉన్నాయో, ఈ నాలాగా లావుగా ఉన్నాయి.